హాయ్ అండి. సంఘ సభ్యులకు ఒక ముఖ్య విషయము నాకు చెప్పాలనిపించింది. మీకు ఒకటి విషయం చెప్తున్నాను. మన సంఘంలో సభ్యులు అత్తగారింట్లో మనం అదన కట్నం అయితేంది మానసిక వేధింపులకు గురవుతున్న మహిళలకు నేను ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. మీకు సంబంధించి ఏ విషయంలో కూడా మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, పని చేయలేకపోయినా, కట్నం తేలేదని వేధించినా కూడా మీరు మనసులో పెట్టుకొని బాధపడకండి. మీరు చేసేది మీరు ఆ అత్తగారింటికి పోనీకపోవడం లాంటి వాళ్ళు ఇబ్బంది పెడతారు కదా. అట్లాంటప్పుడు మీరేమి బాధపడద్దు. మీరు తప్పకుండా మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి, కలవాలి, చుట్టాల వాళ్ళ ఇంటికి పోవాలి, చేయాలి. అట్లా పోతేనే మీకు అనేది ధైర్యం ఉంటుంది. మీలో మీరే మానసికంగా ఇబ్బంది పడితే మీరే రోగాల పాలవుతారు, మీరే బాధపడతారు. మానసికంగా ఇదైనప్పుడు చనిపోవాలనే ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి అలా మీరు ఉండకండి. ఎవ్వరు ఏమన్నా అనుకొని, ఒక్కొక్కసారి ఇంట్లో ఎవ్వరు మాట్లాడరు. మీరు ఎదురు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడకపోయినా మీకు అవసరం లేదు. మీరు న్యాయంగా ఉండండి. మీ దగ్గర తప్పు లేకుండా మాట పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ అత్త అయితేంది, మామ అయితేంది, మామ తండ్రి అయితేంది, ఎవరైతేంది గౌరవం ఇస్తాం మనం మామయ్య అత్తమ్మ అని. కానీ మాటలు అంటే పడం. ఒకరిని ఒక తీరుగా చూసి, ఒకరిని ఒక తీరుగా చూసి, ఒక కోడలు ఒక కోడలు ఎక్కువ కట్నం తెస్తే ఆమెతోనేమో బతుకుతుంది అత్త? బతకదు కదా. ఎవరి కట్నం వాళ్ళకే. మళ్ళీ తర్వాత ఏర్పడేటప్పుడు ఎవరిది వాళ్ళకి అప్పచెప్తారు. ఖర్చులు తీసి ఏదో ఎవరిదైనా వాళ్ళకి ఇచ్చేస్తారు. అంతేగాని వాళ్ళ కట్నంతోనైతే వీళ్ళు బతుకుతలేరు కదా. అలాంటప్పుడు ఇద్దరిని ఒకేలాగా చూడాలి. ఒకేలాగా ఏది చేసినా కూడా ఇంటికి పెద్ద అత్తకి ఎంత గౌరవం ఉంటుందో పెద్ద కోడలు కూడా అంతే గౌరవం ఇచ్చినట్లయితే ఏ ఇంట్లో గొడవలు రావు. అయినా కూడా గౌరవం ఇవ్వలేదని బాధపడకండి. మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టినా బాధపడకండి. ధైర్యంగా ఎదుర్కోండి. వాళ్ళు మాట్లాడట్లేదు, వీళ్ళు మాట్లాడట్లేదని మీరు మానసికంగా దెబ్బ తినకండి. మీ పుట్టింటి వాళ్ళతో చెప్పుకుంటే ఏమొస్తుంది అనుకుంటే, కొంతమంది బలహీనులు ఏం చేస్తారంటే చనిపోవడానికి కూడా సిద్ధపడతారు. ఎందుకు మనం ఈ బాధలు ఎందుకు, బతికి ఇన్ని బాధలు పడాలన్నా, వీళ్ళతోటని కాదు, మనం బతికి చూయించాలి. వాళ్ళకి నరకం ఏందో చూయించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వైతే మాట పడకుండా బతుకు చాలు. నిన్ను మాటలు అన్నప్పుడు నువ్వు మాటలు పడిన రోజులు పడతారు, ఇప్పటికి పడరు కదా. వాళ్ళు కూడా మనుషులే కదా. ఎందుకు పడతారు మాటలు? ఎందుకు పడాలి? వాళ్ళంటే ఎందుకు పడాలి? పని చెయ్యాలి, నీ ఇంటికి రావాలి, నీ ఇంటి పని అంతా చేయాలి. నువ్వు మాటలంటే పడాలి. నీ కోడలికి నువ్వు అన్ని విధాల సౌకర్యాలు చేసి ఉన్నా కూడా నువ్వు అనడానికి ఆస్కారం లేదు. నువ్వు కూడా అట్నే వచ్చినావు కదా ఒక కోడలిగా. ఒక్కింటి బిడ్డలాగానే నువ్వు ఒక్కింటికి కోడలు వేను, కోడల తర్వాతనే అత్త వేను. మరి అందరు అట్లా కాదా? ఒకరినో తిరగ చూసి మళ్ళీ మాటలు అనడం, పైగా తీసి పడేసినట్టు మాట్లాడడం, నీ అవ్వగారింటిగా నుండి ఏం తెచ్చినా అనడం, గతిలేందా అనడం, అవన్నిటికీ సరే ఓపిక ఉన్నమ్మ ఓపిక పడుతుంది. ఓపిక లేనమ్మ మాత్రం ఇక పోలీస్ స్టేషన్కి అందుకే పోతారు. ఎందుకు పోతారు? ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్కి పోవడానికి కారణం ఏంటి? ఇంట్లో సరిగా ఈ వేధింపులు తట్టుకోలేకపోయిన వాళ్ళే బతుకుతారు. పోకుండా మానసికంగా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఇళ్ళల్లో అయ్యో నన్నే అంటుంది, నా ఎంబడే పడుతుంది అంటే వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడి ఇవన్నీ తట్టుకోలేక చనిపోతూ ఉన్నారు. అట్లా సభ్యులు ఒకరికొకరు ధైర్యం చెప్పుకోండి. ఇంటి పక్కన ఇంటి సభ్యులు ఉంటారు, బజారోళ్ళు ఉంటారు. ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా వాళ్ళు మాట్లాడతారు. ఎప్పటికీ మాట్లాడాలని మనకు అవసరం లేదు. బజారోళ్ళు వాళ్ళు మాట్లాడాలి అనేది మనకు అవసరం లేదు. కానీ ఏదో ఒక రోజు నీ పరిస్థితులను బట్టి అమ్మ ఇబ్బంది పడుతుంది అనేది మాట్లాడే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు మాట్లాడతారు, చెప్పుకోవాలి. కానీ ఎవరు చెప్పినా కూడా కొంతమంది చెప్పుకుంటే ఎగేసేటోళ్ళు ఉంటారు, కావాలని గొడవలు పెట్టుకోవాలంటే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు చదువుకున్న వాళ్ళు అయితే ఆలోచించండి. చదువుకొని ఆలోచన విధంగా చేయండి. ఎంత పెద్ద మనుషులైనా న్యాయంగా మాట్లాడితే ఓకే. న్యాయంగా మాట్లాడకపోతే పెద్ద మనుషులకు కూడా మనకు అవసరం లేదు. మనకు అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం న్యాయం జరిగేదాకా పోరాటం చేయాలి. ఎందుకు కనాలి, ఎందుకు పెళ్లి చేయాలి, ఎందుకో వేరుగా చూడాలి అనేది మీరు బాగా గమనించండి. మనం కూడా మన పిల్లల్ని కన్నాం, మనం కూడా అట్నే చూసుకుంటామా? ఇప్పుడు ఎక్కడా కూడా లేని విధంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆడపిల్లలు చాలామంది కట్నం ఇవ్వాలి, వీళ్ళు ఇంటికి వచ్చి చాకిరీ చేయాలి, చనిపోవాలి.
అంటే వాళ్ళ బిడ్డ అయితే వాళ్ళ అత్తగారి ఇక్కడ సుఖంగా ఉండొచ్చు, ఆడబిడ్డలను చూడపోయినా ఏం లేదు, అత్తను చూడపోయినా ఏం లేదు, కానీ మన వెంబడి పడతారు, అర్హత లేని వాళ్ళు మాట్లాడతారు. అట్లాంటివన్నీ మీరు గమనించి మీకు అవసరమైనప్పుడు మాట్లాడాలి, ధైర్యంగా బతకాలి. ఓకేనండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకేనండి, బాయ్ మరి.